మరొక అంశం చూద్దాం సార్. మొన్న జరిగిన అమెరికా దాడుల వెనుక ఐఎస్ హస్తం ఉంది అని అంటున్నారు. అయితే ఈ ఉగ్ర దాడులు అనేవి అదును చూసి ఈ టైంలోనే ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటారు? ఉగ్రవాదులు దాడులు చేయడానికి అదును అనేటువంటిది ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే కారణం అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఉగ్రవాదులకి దాడులు చేయడానికి ఒక నిర్ణీతమైనటువంటి సమయం లేకపోతే సీజన్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు ఏదైనా అకేషన్ జరిగినప్పుడు చాలా మంది బిజీ ఉంటారు కాబట్టి ఆ టైంలో ఎవరు ఏమీ పట్టించుకోరు అనుకొని, అంటే ఆ టైంలో అయితే మనం దాడి చేస్తే కరెక్ట్ గా సింక్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది అనుకుంటారు కదా సార్? అట్లా కూడా లేదు. ఎందుకంటే అమెరికాలో ఉగ్రవాద దాడులు ఏదో నిన్న కొత్తగా జరిగినాయి అన్నట్టు కొంతమంది మీడియాలో చిత్రిస్తున్నారు. అది వాస్తవం కాదు. అమెరికాలో ఉగ్రవాద దాడులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయితే మిగతా దేశాల్లో జరుగుతున్నటువంటి వాటికి అక్కడ జరుగుతున్నటువంటి వాటికి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం రాదు. ఉదాహరణకి 2001లో 9/11 ఇన్సిడెంట్స్ అని చెప్పేసి ఫేమస్. అంటే 2001 సెప్టెంబర్ 11వ తారీఖున అమెరికా న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ని విమానాలతో కూల్చివేసినటువంటి ఉగ్రవాద చర్య మన అందరికి ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. ఆ ఉదంతంలో దాదాపు 3,000 మంది మరణించారు. మరి దాంతో పోల్చుకుంటే నిన్న జరిగినటువంటి ఉదంతాలు అనేటువంటివి చిన్నవే. 15 మంది చనిపోయినా దాన్ని మనం తక్కువగా చూడటం అని కాదు. ఎందుకంటే అమెరికాలో ఇట్లాంటి ఉదంతాలు గతంలో కూడా జరిగాయి. 9/11 కాకుండా ఇంకా అనేక సందర్భాల్లో కూడా జరిగాయి. ఎందుకు జరుగుతున్నాయి ఏమిటి అనేటువంటిది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఈ దాడి జరిపినటువంటి వ్యక్తి ఐఎస్ సంబంధించినటువంటి లేకపోతే దానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. అతన్ని వెంటనే పోలీసులు కాల్ చేశారు. అందుకని అతనికి సంబంధించి అతను చెప్పేటువంటిది ఏమి ఇంకా మనకేమి ప్రపంచానికి కానీ దర్యాప్తు సంస్థలకు కానీ దొరకదు. ఇక అమెరికా ఏ కథ చెప్తే దాన్ని మనం నమ్మాలి. అది వాస్తవం అయి ఉండొచ్చు, అవాస్తవం అయి ఉండొచ్చు. ఇంకోటి మనం చూసాం, ఇప్పుడు నక్సలైట్లని ఎన్కౌంటర్ చేసినప్పుడు పోలీసులు చెప్పేటువంటి కట్కథ ఏమిటి? అక్కడ దుస్తులు దొరికాయి, విప్లవ సాహిత్యం, ఎర్రట్ట పుస్తకాలు దొరికాయి అని చెప్పేసి ఒక స్టాండర్డ్. ఇవన్నీ కూడా మనం చూసాం. అదేవిధంగా ఆ ట్రక్ లో ఆల్ ఖైదా పతాకం దొరికిందని, ఇట్లాంటివన్నీ కూడా ఐఎస్ పతాకం దొరికిందని ఇవన్నీ చెప్తున్నాం. నిజం కూడా కావచ్చు, మనం ఏం చెప్పట్లేదు. అందుకని ఎందుకు జరుగుతున్నది అంటే డెఫినెట్ గా ఇలాంటి శక్తులన్నింటినీ ప్రపంచంలో పశ్చిమాసియాలో కానీ ప్రపంచంలో ఇతర దేశాల్లో కానీ ఐఎస్, ఆల్ ఖైదా ఇలాంటి అవాంఛనీయమైనటువంటి శక్తులన్నింటినీ పెంచి పోషించింది అమెరికా. ఒకసారి పెంచి పోషించిన తర్వాత జనం మీదకి వదిలిన తర్వాత ఆ శక్తులు అమెరికా అదుపులో ఉండవు, ఎవరి అదుపులోనూ ఉండవు. అందుకని అవసరమైనప్పుడు వాళ్లే తిరిగి దాడి చేస్తారు. మనకి అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ సృష్టించింది ఎవరు? అమెరికా. అదే అమెరికా చివరికి ఆ తాలిబాన్ల కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకొని బాబు మమ్మల్ని ప్రాణాలతోటి మీరు వదిలేయండి, మేము పారిపోతాం అని చెప్పేసి అమెరికా వాళ్ళు ఒప్పందం చేసుకొని పారిపోవడం చూసాం కదా మనం. అందువల్ల ఒకసారి పామును పాలు పోసి పెంచితే ఆ పాముకి పాలు పోసారా లేకపోతే నీళ్లు పోసారా అనే దాంతో నిమిత్తం ఉండదు. దాని లక్షణం ఏంటంటే కాటు వేయడం. తనకి ప్రమాదం అనుకున్నప్పుడు ఆ కాటు వేస్తుంది. అదేవిధంగా ఉగ్రవాదులు కానీ ఉగ్రవాద సంస్థలు కానీ అనేటువంటిది మనం గమనించాలి. అటువంటి గుణపాఠం అమెరికా తీసుకోకపోగా అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదుల్ని ఇంకా ప్రోత్సహిస్తా ఉంది. అందువల్ల అటువంటి ఉగ్రవాదులకి అదే బలయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నది అనేటువంటిది తాజాగా జరిగినటువంటి ఉదంతాలు అనేది మనం